శ్రీలంకతో సిరీస్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న టీమిండియా మళ్లీ గ్రౌండ్ లో ఎప్పుడు అడుగు పెట్టనుంది, ఎప్పుడు మళ్లీ మ్యాచ్లు మొదలవుతాయి, ఏ టీమ్స్ తో ఏ సిరీస్లు ఉన్నాయనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత టీమిండియా 3 సిరీస్లు ఆడింది. శుభమన్ గిల్ కెప్టెన్స్ లోని యంగ్ టీమిండియా 5 టీ20ల సిరీస్ లో జింబాబ్వేపై 4-1తో సిరీస్ గెలిచింది. ఇక ఆ తర్వాత శ్రీలంక పర్యటనకు వెళ్లి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్స్ లో 3 టీ20ల సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. అయితే అదే లంకపై 3 వన్డేల సిరీస్ ను రోహిత్ శర్మ కెప్టెన్స్ లో 0-2తో కోల్పోయింది. ఇక మళ్లీ టీమిండియా ఎప్పుడు క్రికెట్ ఆడనుంది, ఏ టీమ్ తో సిరీస్లు ఉన్నాయనే విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుత టీమిండియా ఆటగాళ్లకు ఫుల్ రెస్ట్ దొరికింది. ఎందుకంటే మరో 40 రోజుల పాటు ఎలాంటి మ్యాచ్లు లేవు. సెప్టెంబర్ 19 నుంచి మళ్లీ టీమిండియా బరిలోకి దిగనుంది. ఆ తర్వాత వరుసగా సిరీస్లు ఉన్నాయి. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఇలా వరుస పెట్టి సిరీస్లు ఆడనుంది టీమిండియా. సెప్టెంబర్ లో మొదలు పెడితే కంటిన్యూగా క్రికెట్ మ్యాచ్లు ఉన్నాయి. ఈ బిజీ షెడ్యూల్ తో క్రికెట్ అభిమానులు పండగనే చెప్పాలి. మరి ఏ సిరీస్ ఎప్పుడు ఆడనుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదట బంగ్లాదేశ్ తో 2 టెస్టుల సిరీస్. సెప్టెంబర్ 19 నుంచి 23న తొలి టెస్టు, సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు రెండో టెస్టు జరగనుంది. ఇక అదే బంగ్లాదేశ్ తో 3 టీ20ల సిరీస్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 6వ తేదీన తొలి టీ20, అక్టోబర్ 9న రెండో టీ20, అక్టోబర్ 12న మూడో టీ20 జరగనుంది. ఇక ఆ తర్వాత న్యూజిలాండ్ తో 3 టెస్టుల సిరీస్ జరగనుంది. అక్టోబర్ 16 నుంచి 20 వరకు తొలి టెస్టు, అక్టోబర్ 24 నుంచి రెండో టెస్టు ప్రారంభం అవుతుంది. ఇక నవంబర్ 1 నుంచి మూడవ టెస్టు జరగనుంది. ఇక ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో 4 టీ20ల సిరీస్ ఆడనుంది. నవంబర్ 8న తొలి టీ20, నవంబర్ 10వ తేదీన రెండవ టీ20, నవంబర్ 13వ తేదీన మూడవ టీ20, ఇక నవంబర్ 15న చివరి 4వ టీ20 జరగనుంది. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది భారత్. నవంబర్ 22 నుంచి ఈ టెస్టు సిరీస్ ప్రారంభం అవుతుంది. నవంబర్ 22న తొలి టెస్టు, ఇక డిసెంబర్ 6న రెండవ టెస్టు, ఇది పింక్ టెస్టు. ఇక డిసెంబర్ 14న మూడవ టెస్టు, డిసెంబర్ 26న 4వ టెస్టు జరగనుంది. ఇక చివరి టెస్టు జనవరి 3వ తేదీన జరగనుంది. ఇక ఆ తర్వాత జనవరి 22 నుంచి ఇంగ్లాండ్ తో 5 టీ20ల సిరీస్, ఫిబ్రవరి 6 నుంచి 3 వన్డేల సిరీస్ ఆడనుంది భారత్. ఇక ఈ సిరీస్ అయిపోయిన వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం అవుతుంది.